जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। జూన్ మాసమైనటువంటి 6 నెలలో వృషభ రాశి కలిగినటువంటి జాతకులకి ఈ 6వ మాస కాలంలో ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు, ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ ఫలితాల యొక్క విశ్లేషణలు, విషయాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీకు తెలియపరుస్తాను. సహజంగా యువతి యువకుల మధ్య జరిగేటటువంటి ప్రేమ, కొంతమంది భార్యాభర్తలు ఉండి కుటుంబాల మధ్యన మొదలయ్యేటటువంటి కొన్ని వివాహేతర ఇల్లీగల్ సమస్యల వల్ల వచ్చేటటువంటి ప్రయత్నాలు, అదే మాదిరిగా కొన్ని ప్రేమలు వివాహం వరకు వెళ్ళగలిగేవి, కొన్ని మధ్యలోనే ముగించేవి. ప్రేమించినటువంటి వారు దూరమైనటువంటి వారిని కలవగలుగుతామా లేదా, అసలుకి ఈ నెల కాలంలో ప్రేమకు సంబంధించినటువంటి అనుకూలత వ్యతిరేకత ఏ విధంగా ఉంటుందని కొన్ని అంశాలను మనం పరిశీలన చూసినట్టయితే, కొంతమంది ప్రేమించినటువంటి అంశాన్ని తల్లిదండ్రులకు తెలియపరచాలనుకునే లోపే వారికి ఏదో ఒక విధంగా సంబంధాలు కుదరటము, తల్లిదండ్రులు తెలియపరిచిన వాళ్ళు చెప్పడానికి ధైర్యం రాక సైలెంట్గా ఉండిపోవటం, దాని వలన చెప్పాలో వద్దో తెలియనటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలో పడి వేదన పడేటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాము. కానీ ఏదైతే ప్రేమికుల మధ్య కానీ కొంతమంది కొన్ని పరిచయాలతో ఐకమత్యంతో ఉండి వారిని జీవిత భాగస్వామ్యం చేసుకోవాలన్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఆ సంఘటనకు సంబంధించినటువంటి విషయాన్ని మీ తల్లిదండ్రులకు తెలియపరచుకోవాలనుకుంటున్నటువంటి విషయం ఈ సమయకాలంలో మీకు మంచి అనుకూలతనిస్తుంది. కాబట్టి వారి నుంచి ఎటువంటి ప్రతిఘటన వస్తుందనేటటువంటి అంశాన్ని పక్కకు పెట్టి మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరిచేదానికి ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది. అంటే మనకి ఒక 68% 70% మీకు ఈ సమయకాలం అనుకూలిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు తెలియపరచటము చాలా మంచిది. ఫలితాలు కూడా మీరు అనుకున్నటువంటి విధంగా, ఆశించినటువంటి విధంగా దగ్గరలో మీకు మంచి ఫలితాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కొంతమంది ప్రేమించినటువంటి విషయాన్ని తమ ప్రేమించిన వారికి తెలియపరచడంలో కూడా విఫలమవుతూ ఉంటారు. ఒక్కొక్కరు మంచి సమయం కోసం ఎదురు చూసేవారు, చెప్పాలని అనిపించిన ధైర్యం సరిపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, స్త్రీలలో కానీ పురుషులలో కానీ, మీరు ఇష్టపడినటువంటి అంశాన్ని మీరు ఇష్టపడినటువంటి వ్యక్తికి కానీ స్త్రీకి కానీ ఈ సమయకాలంలో తెలియపరచుకోవడం మంచిదే. కానీ 1 నుండి 6వ తారీఖు అమావాస్య వరకు వెయిట్ చేయండి. అమావాస్య దాటిన తర్వాత మీ మనసులో ఉన్న అంశం ఏదైతే ఉందో తెలియపరచడం వలన మొదటగా మీకు ఇష్టం లేనట్టుగానే, సంబంధం లేదన్నట్టుగానే కొంత వైఖరితో కూడినటువంటి ప్రయత్నాలు రావచ్చు. కానీ తదుపరి నెమ్మదిగా అది కుదుటపడి మరలా మీకు స్నేహంగా కలిసేటటువంటి అవకాశాలు కూడా జరుగుతాయి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ రాశి అయినటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో ఇప్పుడు వరకు ఎవరైనా ఇష్టపడని వారున్నా, ప్రేమ విషయంలో ఎటువంటి సందర్భం తెలియని వారు ఉన్నా, ఒకవేళ నూతన బాంధవ్యాలు, నూతన యొక్క బంధం, నూతన ప్రేమకు సంబంధించిన ప్రయత్నాలు శ్రీకారం చుట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో కూడా కొంచెం మీరు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది. అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులలో, స్త్రీ పురుషులలో, యువతి యువకులలో కానీ కొంతమంది ఉద్యోగాల దగ్గర ఏర్పడిన ప్రేమలు, అంటే గవర్నమెంట్ రంగాల్లో ఉద్యోగం చేసేవారు కానీ, లేదంటే కొంతమంది టెంపరీగా ఒకరి కింద ఉద్యోగం చేసేటటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏర్పడిన స్నేహాలు, కొంతమంది ఏదైతే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ చదువుకుంటూ ఏర్పడిన ప్రేమలు కానీ, ఈ సాఫ్ట్వేర్ రంగంలో కొన్ని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏర్పడిన ప్రేమలు, అవి ఈ మధ్యకాలంలో కొంత మానసికమైనటువంటి ఆందోళన కలిగించే పరిస్థితులు జరగవచ్చు. మీ ఇరువురు మధ్యన కొంతమంది వ్యక్తుల వలన, మధ్యలో స్నేహితుల వలనో, స్నేహితురాళ్ళ వలనో, కొంత పెద్దవాళ్ళ వలనో ఒకరికి మధ్య ఒకరికి బాధాకరమైనటువంటి సంఘటనలు కలిగేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంచెం మీరు ఏ విషయంలో అయినా తగు జాగ్రత్తగా ఉండటము, మనకి తెలిసి తెలియనట్టుగా కాకుండా ప్రతి విషయంలో కాస్త కాన్ఫిడెన్స్గా మీరు ఉండే ప్రయత్నం చేసుకోవాలి.
మధ్య వాళ్ళ మాటలు కానీ కొంతమంది చెప్పుడు మాటలు వినేటప్పుడు అది మంచి చెడు అనేది మీరు చెక్ చేసుకోవడం కూడా చాలా మంచిది. ఈ వృషభ రాశి కలిగినటువంటి వారు యొక్క స్త్రీలలో పురుషులలో కూడా కొన్ని పరిచయాలు మనం ఏర్పడిన తర్వాత చెప్పుడు మాటల వలన వచ్చేటటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి ఈ రాశి కలిగిన వారికి. తర్వాత మనం నమ్మినటువంటి వ్యక్తి మీద ప్రేమ ఉన్నా సరే దానికి తగ్గ అనుమానం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ అనుమానాలకి మధ్య వారు చెప్పినటువంటి మాటలకి ఎప్పుడైతే మీరు తావునిస్తారో అప్పుడు మీరు మానసికంగా మనశ్శాంతి కోల్పోయే పరిస్థితులు, ప్రశాంతతను కోల్పోవటము, దేని మీద మైండ్ ఫోకస్ పెట్టలేకపోవటం, ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడే పరిస్థితులు అధికంగా ఉండొచ్చు. కాబట్టి ఈ సమయకాలంలో మీరు మధ్యవారి చెప్పుడు మాటలకు ప్రాధాన్యత ఇవ్వటం కానీ, అనుమానాలకు ప్రాధాన్యత ఇవ్వటం కానీ, తర్వాత మిమ్మల్ని విడతీయాలనుకున్నటువంటి వ్యక్తులకి మీరే ఉన్న రహస్యాలు చెప్పి సమస్యలు సృష్టించుకునే ప్రయత్నాలు చేయకూడదు. అదే మాదిరిగా ప్రేమించినటువంటి వారి ప్రేమ వివాహం వరకు వెళ్ళగలుగుతుందా అంటే, ఏదైతే కొంతమంది ఉద్యోగాల్లో నిలకడపడి ఉద్యోగం తెచ్చుకున్నాక పెద్దవాళ్ళని ఒప్పించుకున్నాక అంతా సెట్ అయిన తర్వాత చేసుకోవాలనుకున్నటువంటి వారు ఉంటారు. కానీ ముందస్తుగా తమ ప్రేమని కుటుంబంలో ఇంట్లో తెలియపరచాలనుకునేటువంటి అంశాల్లో, వారి పెళ్లి వరకు వెళ్ళగలిగినటువంటి అంశాల్లో ఈ సమయకాలం మీకు బాగుంటుంది. కాబట్టి ప్రయత్నాలని మీరు చేయవలసినటువంటి మార్గాన్ని, మొదట అడుగుని ఈ సమయంలో మీరు మొదలు పెట్టగలిగితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అలాగే ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి విడిపోయిన ప్రేమికులు ఈ సమయకాలంలో తిరిగి కలిసే అవకాశం ఏమైనా ఉందా అనే దాని గురించి పరిశీలించినట్టయితే, ఇంతకుముందు ఏదైతే వారి ఇరువురి మధ్య ప్రేమాభిమానం ఉండి పెద్దవారి వలనో లేదంటే వేరే సంబంధాలు కుదరటం వలనో పరిస్థితులు అనుకూలించలేకపోవటం వలన విడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో తిరిగి వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఈ సమయకాలంలో మంచి ఫలితాలను అందిస్తాయి. కానీ విడిపోయినటువంటి వారు ఏదైతే ఒకరు ఉన్నారో వారి ఎందుకు విడిపోయాం, వారిలో తప్పేమిటి, ఎందుకు ఆ వ్యక్తులను మనం దూరం చేసుకున్నాం అనేటటువంటి అంశం తప్పకుండా ఈ సమయంలో తెలుసుకోగలిగినటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అదే మాదిరిగా కొంతమంది వారి భవిష్యత్తు యొక్క ప్రణాళికలలో, మనిషి జీవన ప్రయాణంలో ఎన్నో పరిచయాలు, ఎన్నో శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. కొంతమంది వివాహం అయి ఉండి కొన్ని కుటుంబ పరిస్థితుల్లో బాగోలేక కుటుంబంలో భర్త నుంచి భార్య, భార్య నుంచి భర్త వలన ఏర్పడేటటువంటి కొన్ని విభిన్నమైనటువంటి అంశాల వల్ల పరుల స్నేహాలు, పరప్రేమలు, తర్వాత అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఏర్పరచుకొని అందులో బయటపడి వారి జీవితాలు విచ్చలవిడిగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలతో బాధపడేవారు కొంతమంది బయటపడిన దూరమైనటువంటి వ్యక్తిని మర్చిపోలేక బాధపడేటటువంటి అంశాలు కొన్ని. అదే మాదిరిగా ఏదైతే ఈ వివాహేతర సంబంధాల వలన ఇష్టపడినటువంటి వారు అన్నీ వదులుకొని వారి కోసం పూర్తిగా లైఫ్ని రిస్క్లో పెట్టినప్పటికీ ఆ పట్టించుకోవాల్సినటువంటి వారు పూర్తిగా మధ్యలో వదిలేయటం వల్ల బాధపడేటటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి. ఈ ప్రేమలు అనేవి బతుకు తెరువు దగ్గర ప్రేమించి తీరా వివాహం కడిగి రాగానే వారిని మర్చిపోవటము, కావాలని కొంతమంది మోసం చేయటం, మధ్యలో కొంతమంది చెప్పుడు మాటల వల్ల దూరం అవటము, ఈ తరహా సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆయా సమస్యల నుంచి బయటపడి వారు ప్రజెంట్ ఏదైతే వారిని మర్చిపోలేనటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఏ విధంగా కూడా ఆ సమస్య నుంచి బయటపడాలో అర్థం కానిటువంటి పరిస్థితుల మధ్య ఉక్కిరి బిక్కిరి కుడితిలో పడే ఎలకలా కొట్టుకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆయా సంఘటనల నుంచి, ఆ పరిస్థితుల నుంచి బయటపడేదానికి ఒక దారి, వారి జీవితంలో ఒక నూతన మార్గాన్ని ఎంచుకునేదానికి, వారు పడుతున్నటువంటి బాధ నుంచి ఒక పరిష్కారం దొరికేదానికి, వారు ఆ సమస్య నుంచి, ఆ దుఃఖం నుంచి సంతోషించదగినటువంటి వైపున వారి ప్రయాణం చేసేటటువంటి వైపుకి ఒక దారి, ఒక మనిషి వలన, ఒక సహాయ సహకారం వలన తప్పకుండా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారు జరుగుతుందని చెప్పవచ్చు. సహజంగా ఈ రాశి కలిగినటువంటి వారిలో తల్లిదండ్రుల నుంచి పిల్లలు కానీ, పిల్లల నుంచి తల్లిదండ్రులు కానీ మానసికమైనటువంటి ఆందోళనలు, వేతనలు పడే అవకాశం కూడా అధికంగా ఉంది. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా కొన్ని చెడు ప్రయోగాలు, వశీకరణాలు, కొంతమంది మరుగుమందు పెట్టడం, తర్వాత మనతో మంచిగా ఉన్నటువంటి వారు మనకు వ్యతిరేకంగా తిరిగి వారికి పూర్తిగా లోపరిచిపోయేటటువంటి పరిస్థితులు జరిగాయంటే దానికి సంబంధించిన కొన్ని చెడు ప్రయత్నాలు, చెడు ప్రభావాలు జరగందే ఒక మనిషి మన నుంచి దూరం అయ్యేటటువంటి పరిస్థితులు జరగవు. కాబట్టి అటువంటి చెడు ప్రయత్నాలకు సంబంధించిన కార్యక్రమాలు ఏదైనా జరిగి
ఆ సమస్యలతో బాధపడుతున్నారా, అటువంటి సమస్యలు ఏదైనా ఇబ్బందికరంగా ఉండి మేము ఇలా తయారయ్యామనేది కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి చూసుకోవాలి. ఇంకా చాలామంది వారి వారి సమస్యలని దృష్టిలో పెట్టుకొని దానివల్ల కెరీర్ను వదిలేయటం, లైఫ్ని రిస్క్లో పెట్టుకోవడం, సూసైడ్ చేసుకోవడం, సమస్యలు తెచ్చుకోవడం, రోజుల తరబడి నెలల తరబడి ఆలోచించి కుటుంబీకులను ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం, ఆ సమస్యని మర్చిపోలేక వేదన పడతాం. ఇదంతా కూడా ఎప్పుడైనా ఒక సమస్య మనకి ఒంట్లో అనారోగ్యం మొదలైనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం మెడిసిన్ తీసుకుంటాం. ఎందుకంటే మన ఒళ్ళు సహకరించదు కాబట్టి దాన్ని తీసుకుంటేనే మనం తొందరగా రికవర్ అవ్వగలుగుతాం అనేది మనకి ఎలాగైతే చెబుతుందో, సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యతో వేదన పడుతూ బాధపడుతూ దాని గురించి ఎక్కువ రోజులు ఇబ్బంది పడేదానికన్నా ఇమీడియట్గా ఆ సమస్యని తీర్చుకోగలిగి ఆ సమస్య నుంచి బయటపడగలిగేటటువంటి దారి ఏమిటని వెతుక్కొని దాన్ని బయటపడగలిగే మార్గం చేసుకోవాలి. అలాగా మీకు ఏదైనా సమస్య ఉండి దాన్ని మీకు మించిందే ఉండి దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎలా దాన్ని బయటపడాలో మీకు అర్థం కాకపోతే తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్లో సంప్రదించగలిగినట్టయితే, చాలామందికి మేము సమస్య గురించి ఫస్ట్ వివరణ తెలియపరిచేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే, రేపు ఫ్యూచర్లో సమస్య తీర్చినా మనం మంచిగా బ్రతకగలుగుతామా లేదనేది చెక్ చేసుకోవాలి ఒకటి. ఈ రెండు జీవితాలు కలిస్తే భవిష్యత్తు ప్రభావం ఎలా ఉంటుందనేది ఒకటి. సమస్య ఎటువంటిదైనా దీని గురించి చేసే కష్టం రేపు మన ఫలితం ఎలా ఉంటుందనేది తెలుసుకున్న తర్వాతే మిగిలినటువంటి ప్రత్యామ్నాయాలు చేసుకోవటం మంచిది. మేము చెప్పేటువంటి విషయాలు అవే. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు సంప్రదించగలిగినట్టుగా అయితే దానికి మంచి చెడు ఏమిటి, తగు సలహా సూచన ఏమిటి, ఆ సమస్య నుంచి బయటపడే పరిష్కారం ఏంటో కూడా పూర్తిగా మీకు తెలియజేయటం, ఆ సమస్య నుంచి బయటపడేటువంటి మార్గం చేయడం కూడా జరుగుతుంది. సర్వేజన సుఖనో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.